ఆమదాల వలస నియోజకవర్గం సరుబుర్జిలి బూర్జి మండలాల మధ్యలో ఉన్న వెన్నెల వలస ప్రదేశంలో 3200 మెగావాట్ల క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి జెన్కో ఉద్యోగులందరూ కూడాను వచ్చి ఇక్కడ స్థల పరిశీలన చేశారు. ఎక్కడైతే స్థల పరిశీలన చేశారో అక్కడ ప్రస్తుతం ఆర్టీ ఉంది. ఏ ప్రదేశంలో ఈ ఏదైతే బతుకులు బుగ్గు చేసినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరగబోతుందో దాన్ని మనం కళ్ళం కట్టినట్టు చూస్తున్నాం. పచ్చటైనటువంటి పొలాలు, మరోవైపు ఎత్తైన కొండలు. ఈ ప్రదేశంలోనే రేపు థర్మల్ విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ మీద నిర్మాణం జరుగుతుంది. దీనికి స్థల పరీక్షకు వచ్చినటువంటి జెన్కో అధికారులు ఇంకా డిపిఆర్ రూపొందించాల్సి ఉందని స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ నమ్మబలికిస్తున్నారు. ఈ నమ్మబలికించే విషయంలో ఇక్కడ ఇది కట్టడానికి అనువైన ప్రదేశం అవునా కాదా అన్నటువంటి సందిగ్ధాలు నెలకొన్న నేపథ్యంలోనే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 50 గ్రామాల ప్రజలు మనుగడకు ముప్పు వాటిల్లే ఈ థర్మల్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఉద్యమం పురుడు పోసుకుంది. ఈ ఉద్యమకారులకు అండగా నిలిచేందుకు సోంపేట కాకరాపల్లి ప్రదేశంలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకొని పోలీసులు తూటాలకు ప్రాణాలను బలికొనితో పాటు సంవత్సరాల తరబడి దీక్షలు చేసి పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నటువంటి సోంపేట ఉద్యమకారులు కూడా ఈరోజు ఈ పరిసర ప్రాంత ఆందోళన పరిణతి తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఈ స్థల పరీక్షను చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జెన్కో ఆధ్వర్యంలో 30,000 కోట్ల రూపాయలతో ఇక్కడ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదించిందే తడుగా వేలాది మంది ఆదివాసీలు, మైదాన ప్రాంత వాసులు కూడాను తమ మనుగడ ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో సోంపేట కాకరాపల్లి వంటి థర్మల్ ప్రాజెక్టులనే పూర్తిగా వెనక్కి డ్రాప్ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అప్పట్లో టీడీపీ ఆ రెండు ఉద్యమకారులకు అండగా ఉండి ఈరోజు మాత్రం ఇక్కడ థర్మల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదన ఎలా చేస్తారు, ఈ విషయంపై క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆందోళనకు అండగా నిలడానికి వచ్చినటువంటి సోంపేటకు సంబంధించినటువంటి ఏదైతే పోరాట కమిటీ వ్యతిరేక సభ్యులు ఉన్నారో ప్రస్తుతం ఢిల్లీలో మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు సోంపేట ప్రపంచం మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లా వైపు చేసింది, సోంపేట వైపు చేసింది. ఆ రోజు ఆ ఉద్యమం మరోసారి ఇక్కడ పురుడు పోసుకునే పరిస్థితులు, పరిణామాలు కనిపిస్తే అనుకోవచ్చా? ఇంకా కేవలం స్థల పరీక్షను మాత్రమే సేకరణ గురించే చెక్ చేస్తున్నాం. ఇంకా థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదన ఏదీ లేని ఎమ్మెల్యే మాటల్లో ఏ మాత్రం వాస్తవం ఉందని అనుకుంటున్నాను. ఆ పరిస్థితులు రాకూడదు. ఇది అనువైన ప్రాంతం కూడా కాదు. తర్వాత ఏది చేయాలన్నా ప్రజాభిప్రాయ సేకరణ ముఖ్యం. ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ప్రజలు కేంద్రంగా అభివృద్ధి చేస్తామంటే మేమందరము ఆహ్వానిస్తాం. అంతేగాని తర్వాత ప్రతిపాదనలే లేవు. రోజు వార్తల్లో మరి శాసనసభ్యులు గారు, ఈ ప్రాంత శాసనసభ్యులు గారు చూశాను, ఆర్టీవీలో కూడా వ్యంగాస్త్రాలు పత్రికలో చూసాము. మరి ప్రతిపాదనలు ఉన్నావా లేవా? తర్వాత ఈ ప్రాంతం అయితే అనువైనది కాదు, మేము చూసాం. పరిస్థితులు అనువుగా లేవు. అసలు 2015లోనే పారిస్లో ఒప్పందం చేసుకున్నారు. మరి కర్బన ఉద్గారాలు వెదజల్లే ఈ బొగ్గు పరిశ్రమలు వద్దు, బొగ్గు విద్యుత్ కేంద్రాలు వద్దని అనుకున్నారు కదా. మరి ఆయన కూడా బాగా చదువుకున్నారు ఎమ్మెల్యే గారు. అవి చూడరా, చూసి మాట్లాడుతున్నారా, చూడకుండా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. చూస్తే ఆయన మాటలు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇంకా సాధ్యాలు ఇంకా పరిణామాలు తీసుకునే పరిస్థితి. ఆ రోజు సోంపేట వద్ద కూడా థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఎటువంటి మభ్య పెట్టి మీ దగ్గర నుండి ఆ రోజు భూములు సేకరించారు? మభ్య పెట్టడం అయితే చేశారు. ఆ రోజు ఉద్యోగాలు వస్తాయని, అభివృద్ధి అవుతుందని మభ్య పెట్టారు, భూములు సేకరించుకున్నారు. తరువాత మాకు భగవంతుడిచ్చిన వరం ఆయన కలపాల బాబురావు గారు. ఆయన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఇంచు భూమి కోసం ఆయనకు తెలుసు. ఆయన ఎప్పటికప్పుడు మాకు సన్నద్ధులు చేశారు, కార్మణుకులుగా తయారు చేశారు. ఆ చిత్తడి నేలల ప్రాముఖ్యం కోసం కూడా బాబురావు గారే చెప్పారు. ఆయన వల్లే ఆ ఉద్యమాలు నడిచాయి. సోంపేట, కాకరాపల్లి, తర్వాత మానవ హక్కుల వేదిక వారు ఉన్నారు, అలాగే మేధా పాట్కర్ గారు. వీళ్ళంతా వచ్చి మాకు పూర్తి మద్దతు ఇచ్చారు. అక్కడ ప్రజలు కూడా అలాగే నిలబడ్డారు. అంతలా ఉద్యమం సాగుతున్న రోజుల్లో అప్పట్లో టీడీపీ ఆ రెండు ఉద్యమాలకే అండగా నిలిచి ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం అన్న ప్రతిపాదన ఏ విధంగా తీసుకోవచ్చు? ఆ రెండు పవర్ ప్రాజెక్టులు ప్రైవేట్ సెక్టర్లో కాబట్టి అవి నిర్మాణానికి అనువైన ప్రదేశాలు కాదన్నటువంటి
ఎమ్మెల్యే మాటల్లో పొంతనలేని సమాధానం స్పష్టం అవుతుందా? మరి ఎమ్మెల్యే గారు రాజకీయాలు మాట్లాడతారు, మనం అలా మాట్లాడలేము. కానీ ఎమ్మెల్యే గారు పూర్తి అవగాహన చేసుకొని, మేము అభివృద్ధి వద్దనట్లేదు, అభివృద్ధి చెయ్యండి, ప్రజలకు ఇబ్బంది పెట్టే అభివృద్ధి వద్దు, ప్రజలు కేంద్రంగా ప్రజాభిప్రాయ సేకరణతో అభివృద్ధి చేయండి, మేము ఆహ్వానిస్తాం. ఎమ్మెల్యే గారు మాత్రం ఇంకా పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలని మాటల్లో ఈ ప్రాంతంలో ఇంకా ప్రతిపాదన మాత్రమే, స్థల పరీక్ష అంటే పరిశీలన జరుగుతూ ఉంది. ఒక్కసారే రావడం జరిగింది. ఇక్కడ కేవలం పెళ్లి కొడుకు వధూవరుడు పెళ్లి చూపులు మాత్రం అయినాయి. ఆ మాటలను ఏ విధంగా తీసుకోవాలి? ఎమ్మెల్యే గారు మరి రాజకీయ అస్త్రాలు వాడారు, చూశాను. ఆర్టీవీలో వచ్చింది వరడు టు అలా వరడు అలా చూసాము. ఆయన అలా మాట్లాడకూడదు అని నేను అన్నాను, ఆయనకి తెలుసు. కానీ ఏదైనా మీరు ప్రతిపాదన చేస్తే మీ ప్రాంతము మీ ప్రజల అభివృద్ధి చెందాలంటే ప్రజలు కేంద్రంగా ప్రజాభిప్రాయ సేకరణతోనే జరిపించండి, మేము కాదనం. అంటే ఇంకా ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. వచ్చినప్పుడు ఈ ప్రాంతం ప్రజలు మా ప్రజలే, మా నియోజకవర్గ ప్రజలే రేపు ఉపాధికి వెళ్ళినే మా ప్రాంతం ప్రజలు కలుగుతాయన్నట్టు ఒక భరోసా కూడా కల్పిస్తున్నారు. ఒకవేళ గనక ఇక్కడ నిర్మాణానికి అనువైన ప్రదేశం అయితే ఇది అయితే నిర్మాణానికి అనువైన ప్రదేశం కాదు. మరి ఆయన శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డారంటే ఆయన ప్రజలే, కాదనం. కానీ అందరూ 100% మీ ప్రజలు కాదు. మరి ప్రజాభిప్రాయం కూడా తీసుకోండి, మీరు తీసుకొని ప్రయత్నాలు చేయండి. ఇంకా వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకురండి, మీకు ఆహ్వానిస్తాం, మిమ్మల్ని కూడా గౌరవిస్తాం. మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడారు ఆర్టీవీ వారి దగ్గర, అదైతే బాగాలేదు. నేను చూసి మా శాస్త్రవేత్త బాబురావు గారికి పంపించాను. బాబురావు గారు పాయింట్ టు పాయింట్ చూసి అన్నిటికీ ఆయన సమాధానాలు కూడా రాశారు. అంకెలే సమాధానం చెప్తాయి, మనం చెప్పక్కర్లేదు. ఎమ్మెల్యే గారికి మనం చెప్పక్కర్లేదు, అంకెలే సమాధానం చెప్తాయి అన్న పద్ధతిలో ఆయన తయారు చేసి మాకు పంపించారు. మరి శాసనసభ్యులు గారు కూడా ఒకసారి పునరాలోచన చేయాలి, మంచిని కోరండి. మనకి పూర్వం అప్పుడు బొగ్గుతో బస్సులు నడిచేవి, బొగ్గుతో రైళ్ళు నడిచేవి, అవన్నీ వదులుకున్నాం కదా. వదులుకొని మళ్ళీ మీరు బొగ్గుతో ఎక్కడ పెడతామంటారేంటి? బొగ్గుతో కాదు, అది ఒక్కసారి చూడండి. యూరోప్ కంట్రోల్ కోసం మీరు అన్నారు, అవన్నీ వివరణ, ప్రతి మీ పాయింట్కి వివరణ ఉంది. మీకు కూడా కాపీ ఇస్తాము, ఈ ఆర్టీవీ వారి ద్వారా మీకు పంపిస్తాము. మీరు ప్రతిదీ చూడండి, క్షుణ్ణంగా పరిశీలించండి. పరిశీలించినాక ఏదైనా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏది జరిపించొద్దు, అది మంచి కాదు అని నేనైతే గట్టిగా చెప్తాను. ఎందుకంటే మేము పడిన బాధలు అక్కడ 10 ఏళ్ళు పడ్డాము. అది తప్పు జరగకూడదు, తప్పు బుల్డోజర్ పద్ధతిలో ఉండకూడదు. అది ఆలోచన చేసి మంచిని పెట్టండి, మంచిని ఆహ్వానిస్తాం మేము కూడా. సోంపేట పరిసర ప్రాంతాల్లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో అక్కడ రైతుల్ని ప్రజల్ని నమ్మలు పలికించి భూములు సేకరించినటువంటి ఎన్సీసీ సంస్థ వారు మాత్రం ఆ రోజు ఆ ప్రాంతం ఎక్కడ మనుగడకు ముప్పు వాటిల్తుంది 10 ఏళ్ళుగా పోరాటం చేసి దాన్ని ఆపుకోగలిచారు. ఈరోజు మళ్ళీ అదే ఇంకో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన మాత్రం ఈరోజు ఇక్కడ అనువైన ప్రదేశం కాదు. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగానే ప్రభుత్వాలు అడుగేయాలే తప్ప ఏ వ్యక్తులను ఆధారపడి ఈ ప్రాంత వాసులు మనోభావాలు మాత్రం దెబ్బతీయకూడదు. అప్పట్లో ఉద్యమం చేసినప్పుడు పోలీసులు లాఠీలు దెబ్బలు తిన్న మహిళలు కూడా ఉద్యమకారులు ఉన్నారు. చూస్తే ఆ రోజు సోంపేట ఉద్యమం చూస్తే ఈరోజు కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. పోలీసులు లాఠీ ఛార్జీలు, అదేవిధంగా తుపాకీలు, ఇవన్నీ చూశారు. ఈరోజు మరీ ఇక్కడ ఈ ప్రాంతంకి వచ్చి ఇప్పుడు అలాంటి పరిస్థితులు మనం ఎదురు చూస్తాం అనుకుంటున్నాం. వద్దనుకుంటున్నాము. అక్కడ పడ్డాము, అక్కడ దెబ్బలు తిన్నాము, అన్నీ చూసాము. మరి ఇక్కడ ఈ ప్లాంట్ వద్దనిసే మేము ఇక్కడికి వచ్చాము. అంటే వీళ్ళకి సంఘీభావంకి వచ్చారా? సంఘీభావంకే. మరి ఇక్కడ కట్టకూడదు, ఇక్కడ నిర్మాణం చేయకూడదు, మాకు అక్కడ దెబ్బ తగిలింది, ఆ దెబ్బలు చూసాము. మరి మీ వీళ్ళకి ఇంకా ఇక్కడ కాకూడదని మేము వచ్చాము. చూస్తే కనుక ఆ రోజు పోలీసులు లాఠీ చార్జ్ కావచ్చు, ఇవన్నీ ప్రత్యక్షం చూశారు. అటువంటి ఘటనలు మళ్ళీ ఇక్కడ పునరావృతం అవసరం ఉందా, కనిపిస్తుందా? అదే మేము చాలా బాధలు పడ్డాము. మాకు కూడా
కొట్టారు, ఎన్నో రకాలుగా హింసించారు. చాలా సంవత్సరాలు చాలా బాధలు పడ్డాము. అదే పరిస్థితి ఇక్కడ కూడా రాకూడదని మేము కోరుతున్నాము. అంటే ఈ ప్రాంతం వాసులకు రాబోయే ఈ సమస్యని ముందుగా పసిగట్టి వారికి సంఘీభావంకి ఇక్కడికి వచ్చారా? అదే అంతే. కనుక ఒక సోంపేట, కాకరాపల్లి ఉద్యమాలకి పురిటికట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో అలనాటి ఆ పోరాట పటిమ మళ్ళీ ఇక్కడ పునరావృతం కావాల్సినటువంటి పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదన చేసిన ప్రకటన నుంచి ఈ రోజు వరకు ఈ పరిసర ప్రాంత గ్రామస్తులు అందరూ కూడాను ఉవ్వెత్తున ఉద్యమం చేపడుతున్నారు. కాకపోతే ఈ విషయంపై ఆర్టీవీతో మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు కోన రవికుమార్ మాత్రం ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే, సాధ్యాసాధ్యాలు నివేదిక వచ్చిన తర్వాత ఈ స్థానిక ప్రజలను కలుపుకొని ప్రజాభిప్రాయం అనుగుణంగానే ఈరోజు ప్లాంట్ నిర్మాణం తీసుకు అడుగులేస్తాం. కానీ ఒకవేళ కానీ ఈ ప్రాంతం అనువైంది కాదని కనుక నివేదిక వస్తే తాను కూడా దానికే ఏకీపిస్తున్నారు. కాకపోతే ఈ ప్రాంతం ప్రజల్లో ఉన్న అనిశ్చితను తొలగించే విషయంలో మాత్రం ఢిల్లీలో స్పష్టం చేస్తున్నారు. ప్రజాభిప్రాయంకి అనుగుణంగానే ఈరోజు ఈ ప్రదేశంలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలి. ప్రస్తుతం మాత్రం ఈ ప్రదేశం సందర్శించిన తర్వాత ఇక్కడ ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన ప్రదేశం కాదన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వం ఈ విషయంలో అప్పట్లో థర్మల్ పవర్ ప్రాజెక్టు వ్యతిరేకతకు మద్దతు తెలిపిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఆ థర్మల్ పవర్ ప్రాజెక్టును చిక్కోలు జిల్లాకు వేదిక చేయడం మాత్రం ఆవేదన కలిగిస్తుంది. భవిష్యత్తులో మాత్రం ఇటువంటి పరిణామాల్లో చోటు చేసుకోకుండా ఈ ప్రాంతం వాసులు మనుగడకు ముప్పు వాటిల్లకుండా ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదన మాత్రం తక్షణమే విరమించుకోవాలని చెప్పి ఆయన సూచన చేస్తున్నారు. ఈ సూచన పరిణామాలు తీసుకుంటారా, లేకపోతే మరో కాకరాపల్లి సోంపేట ఉద్యమాలకి మరోసారి ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి బూర్జి మండలాల సమీపంలో వెన్నెలవలస వేదిక కానుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన స్థలం నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.